అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీని గురించి మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలి అనే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే అసలే కోతి దాని మీద ఏదో సేవించిందంటూ ఉంటారు కదా, అలా మారింది. అసలే ట్రంప్ అందులో అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఇంకేముంది, ఊగిపోతున్నాడు, తూలిపోతున్నాడు. మరి తూలుతూ 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 ఎక్కడ తాగిపడిపోతాడో చూడాలి. మరి ఎందుకు ఇంత వెటకరంగా మాట్లాడుతాం అనుకుంటున్నారు కదా. ఈ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ తెలిస్తే ఎవరైనా అదే మాట్లాడారు. అఫ్ కోర్స్ ఇప్పటికీ మీకు బ్రేకింగ్ ప్లేస్ మీకు అనిపిస్తూ ఉండొచ్చు కాక, భారత్పై మళ్ళీ ట్రంప్ ట్యాక్స్ విధించబోతున్నాడా అంటే అవునైన మాట వినిపిస్తోంది దాదాపుగా. ఎంతో తెలుసా ఈసారి అంత 1-2 పెంచితే ఎలా, ఏకంగా 500% పెంచాలట. 500% పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో చమురు కావచ్చు, లేకపోతే ఇటు యురేనియం కావచ్చు, ఇవెవ్వరు కొనుగోలు చేసినా వీళ్ళ మీద 500% ఇటు టారిఫ్స్ విధిస్తాడట. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో చమురు కొని నిధులు సమకూరుస్తున్నారు. అందులో భారత్ ఉంది, చైనా ఉంది, బ్రెజిల్ ఉంది. వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిందని చెప్పి ట్రంప్ భావించాడట. ఇంకే ఉంది, రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై ట్రంప్ సిగ్నేచర్ చేశాడు. యుక్రెయిన్పై పుతిన్ చేస్తున్న రక్తపాతంలో భారత్కు భాగం ఉందంటూ గతంలో చెప్పుకొచ్చాడు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనడం తక్షణం ఆపేయాలంటున్నాడు, లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండని అంటున్నాడు. ఏ యుద్ధం అబ్బా, ఏ యుద్ధం నీకు కావాలి? మనుషులని చంపేసి వాళ్ళ భౌతిక కాయాల మీద నీ దేశాన్ని కట్టుకుంటావా? ఇదే నీకు కావాల్సిందైతే ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకో, ప్రకృతికి ఏది అసాధ్యం అనేది లేదు. ఇది నీ దేశం కూడా అడుక్కు తినే స్థితికి చేరుకోక తప్పదు. ఏ సైన్యాన్ని చూసి నువ్వు ఎగిరెగిరి పడుతున్నావో అదే సైన్యం ఓ రోజు నీ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి దాపరించక తప్పదు. ఎందుకంటే నువ్వు ఎన్ని శాంక్షన్స్ వేసుకుంటే ఆ శాంక్షన్స్ అన్నీ నీ దేశానికి. నేను చెప్తా, దానికి కూడా క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 రూపాయల సామాన్ ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నాం. పంపించినప్పుడు దాని మీద శాంక్షన్స్ వేస్తాడు అనుకోండి, ఏమవుతుంది? దాని ఖరీదు పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 50% ట్యాక్స్ వేసాడు అనుకుందా, అంటే 10 రూపాయలకి కొనుక్కోవాల్సిన వస్తువు నేను 15 రూపాయలు పెట్టి అక్కడ అమెరికాలో కొనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తారు అమెరికన్లు? ఆ వస్తువు కావాల్సింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు కొనుక్కుంటారు? అక్కడ దొరకక కొనుక్కుంటారు, అంతే కదా. సో అక్కడ దొరకని వస్తువులనే ఎగుమతులు చేస్తూ ఉంటాయి ప్రపంచ దేశాలు. ఆ ఎగుమతుల మీద నువ్వు కనుక టారిఫ్లు వేస్తే పడే భారం ఎవరిది? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా కన్నం ఎవరికి? ఆకుకే కదా. సో నువ్వెళ్ళి నీ దేశం మీద మళ్ళీ నీ ప్రజల మీద వేస్తున్నావు. అది నీకు అర్థం కావటం లేదు. అదే చైనా మీద ఆంక్షలు విధించేందుకు మళ్ళీ ఎందుకు వెనకాడుతున్నావు? కారణం ఉంది కదా, కారణాలు ఉన్నాయి కదా. దీని గురించి మళ్ళీ మాట్లాడు. ఆ దేశం మాట్లాడద్దు. ఆ దేశ అధినేత క్లారిటీ ఇవ్వడం, వెంటనే మాట దాటేస్తాడు, వెనకాడతాడు. అసలు ఎందుకు వెనకాడుతుంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చైనా మీద ఆంక్షలు విధించాలంటే మాత్రం అమెరికాకు 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా గ్లోబల్ సప్లై చైన్ ఎండగడతాం. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ గురించి తెలియాల్సిందే. వెనిజులాతో ప్రారంభమైన తర్వాత గ్రీన్లాండ్ని కబ్జా చేసేద్దాం, కొలంబియాని కబ్జా చేసేద్దాం, క్యూబాని కబ్జా చేసేద్దాం. వీడు పెద్ద కబ్జా రాయుడులా తయారయ్యాడు ప్రపంచానికి. కబ్జా రాయుడే. మొన్నటి వరకు గాజాని కబ్జా చేసేస్తా అన్నాడు. అయిపోయిన తర్వాత ఇంకో దేశం మీద దేని మీద పడ్డాడు. ఇప్పుడు భారత్ మీద పడతా అంటాడు. వెనిజులా అయిపోయింది, కొలంబియా అయిపోయింది. అది నోరా తాటిమట్ట. ఇదే ప్రపంచం ఈరోజు మాట్లాడుకుంటోంది. బహుశా మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత మాట్లాడాడని చెప్పి. నిజం. కొలంబియా విషయంలో ఏమన్నాడు? వాడి తాట తీసేస్తాను ఇంకొన్ని రోజుల్లో, నెక్స్ట్ నువ్వే అన్నాడా? ఈరోజు మళ్ళీ చూడండి, అతగాడి ట్రూత్ ఖాతాలో చూసుకుంటే చాలా బాగా కన్వర్సేషన్ జరిగింది. కొలంబియా అధ్యక్షుడితో గుస్తావో పెట్రోతో మాట్లాడా. ఆయన టోన్ నచ్చింది, ఆయన మాట తీరు నచ్చింది. మేద్దరం కలిసి మళ్ళీ వైట్ హౌస్లో కలవబోతున్నాం, మాట్లాడుకోబోతున్నాం అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు? నిన్నేం మాట్లాడాడు, ఈరోజు మాట్లాడుతున్నాడు.
అది నోరా లేకపోతే ఇంకేమైనా నాన్న? అన్నం తింటున్నాడు, అన్నం కాదు బస్సు బర్గర్లు తింటాడు అనుకుంటా, అందుకే ఇటువంటి మాటలు దొరుకుతున్నాయి. పెద్దవాళ్ళంటే సాధారణంగా మర్యాద ఉంటుంది, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మందబుద్ధి కూడా వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. కానీ అంత పెద్ద మనిషికి కూడా మందబుద్ధి అయితే ఎలా? నిన్నొక మాట, ఈరోజు ఒక మాట. భారత్ మీద ఎందుకు? భారత్ దోస్త్ అన్నావుగా, ఎందుకు భారత్ వచ్చి నీకు, భారత ప్రధాని వచ్చి నీ క్యాంపెయిన్లో పాల్గొన్నందుక భారత్ మీద నువ్వు దండెత్తి దండయాత్ర చేసేది? భారత్ నీకు సపోర్ట్ ఇస్తున్నందుక? భారత్ ఎందుకు శాంతంగా వేచి చూస్తున్నందుక? చైనాలో ప్రవర్తించలేక కాదు, ఇంకో దేశాల నీ మీద దండయాత్ర చేయలేక కాదు. కానీ భారత్కి తెలిసింది ఆచితూచి వ్యవహరించడం, శాంతి కామికులం. కాబట్టి నువ్వు ప్రేమించే పాకిస్తాన్ లాంటి దేశం కాదు భారత్. గుర్తుపెట్టుకో, ఏ దేశం అయితే నువ్వు పెంచి పోషించిన ఉగ్రవాదం ఉందో అమెరికా నువ్వు గుర్తుపెట్టుకో. ఏ నాటికైనా నువ్వు ట్రాన్స్లేషన్ చేసుకున్న నా మాట వింటావు, ఏ నాటికైనా నీకు వినిపిస్తుంది. ఏ దేశాన్ని అయితే నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషించావో ఆ దేశాల నుంచే నువ్వు ఆ ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నావు. ఏ తుపాకీని నువ్వు పెంచి పోషిస్తున్నావో ఆ తుపాకీ తూటాలకి నీ వాళ్ళే బలైపోతున్నారు. ఏదైనా నేచర్ ఏదైనా అంతే. నువ్వు ఏదైతే నేచర్కి చేయాలనుకుంటావో నేచర్ తిరిగి నీకు అదే ఇస్తుంది. కరోనా సమయంలో భారత్ ఎంత కీలక భూమిక పోషించింది మర్చిపోయావు. నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో చేసిందేంటి, పాకిస్తాన్లో చేస్తోందేంటి, తైవాన్ విషయంలో నువ్వు చేస్తోందేంటి, యుక్రెయిన్ విషయంలో బైడెన్ ఉన్న ట్రంప్ ఉన్న చేసిందేంటి? ఎండగట్టలేక ప్రపంచం నేటో కూటమికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు ఎందుకు ఆ ప్రస్తావన వస్తుంది? ఒకటి అసమర్థతను నీ సమర్థతగా ఒకటి అసమర్థతను అదే నా సమర్థత అంటే ఎట్టా? ఈరోజు యూరోప్ ఇంత నోరు మూసుకుని కూర్చొని ఎందుకు, అంత చేతకాని తనలా చేతులు కట్టుకుని ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? అటు ఇటు తిప్పి కొడితే 25 కోట్ల మంది కన్నా గట్టిగా లేరనుకుంటా. సబ్జెక్ట్ ద కరెక్షన్ నీ జనాభా. ప్రపంచాన్ని ఓకే, ప్రపంచంలో నువ్వు కూడా నీ పాత్ర ఉండాలి, అంతే. నీ పాత్ర ఉంది, కానీ నీ పాత్ర ఉండాలనుకుంటే ఏముండదు. ఇంకా ఆల్రెడీ కారు చిచ్చులు అడ్రస్ లేకుండా వచ్చి కొట్టుపడేస్తున్నాయి నీకు. టోర్నడోలు నీకు సుడిగుండాలై గింగిరాలు కొట్టిస్తున్నాయి, భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. అయినా నీకు సిగ్గు లేదు, అయినా నీకు బుద్ధి రావటం లేదు. ఇప్పటికైనా మారు. లేదు భారత్ మీద నీ కక్ష సాధించుకోవాలనుకుంటే కనుక ఒక్కసారిగా ఇదే ప్రయత్నం చైనాతో చేయి. ముందు చైనాతో చేయు, ఆ తర్వాత భారత విషయానికి కొద్దిగానే. బికాజ్ మా కాళ్ళ మీద మాకు నిల్చోవడం అనేది మీ దిక్కుమాలిన బ్రిటిషర్ల పుణ్యం అని చెప్పి మేము చాలా నేర్చుకున్నాం. వీళ్ళెందుకు చైనా దగ్గరికి వెళ్ళరు నేను చెప్తాను చూడండి. చాలామందికి అనిపించవచ్చు ఎందుకు చైనాని అంత 140%, 150% వరకు ట్యాక్స్కి టారిఫ్లకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ చైనా వైపు చూడట్లేదు అంటే కనుక గ్లోబల్ సప్లై చైన్, ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల వస్తువులపై తయారీకి చైనా కేంద్రంగా ఉంది. స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి ఉన్నాయి, ఎలక్ట్రికల్ వాహనాల విడిభాగాల కోసం అమెరికా కంపెనీలు చైనా మీద ఆధారపడి ఉన్నాయి. I strongly say this word. ఎందుకంటే అమెరికా కంపెనీలు చైనా మీద ఆధారపడి ఉన్నాయి వాళ్ళ ఎలక్ట్రికల్ వాహనాల కోసం. చైనాపై ఆంక్షలు విధిస్తే అమెరికాలో కంపెనీల ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉంది. అమెరికాలో కంపెనీలు మూసుకుంటాయి. అందుకే ఈ పెద్ద ఆయన ఇప్పుడు నోరు మూసుకుంటున్నాడు చైనా విషయంలో. ఉక్రోషం వస్తూ ఉంటుంది ఈ పెద్ద వ్యక్తిని చూస్తూ ఉంటే. ఎందుకంటే వంకాయమ్మ వడ్డించు అంటే వంగలేనమ్మ మంగళవారం అందంట. అలా ఉంటుంది ఇతగాడి వ్యాపారం అంతా. ఉండి వాడి సంగతి చూడరా అంటే కాదు నేను మిగిలిన వాడి సంగతి చూస్తానంటాడు. ముందు చైనాతో పెట్టుకో, నీ సత్తా ఏంటో తెలుస్తుంది ఆ రోజు. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ గురించి ప్రతిదీ ఎండగడదాం. నువ్వు భారత్తో పెట్టుకోక, ఎవరితో పెట్టుకో కానీ. ఎందుకంటే 150 కోట్ల జనాభా ఇది. ఇక్కడి నుంచి వచ్చి నీ దేశాన్ని బాగు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు మీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఎవడరా మీరంతా
ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమెరికాలో వాలారు? ఈరోజు అమెరికా అమెరికా అని చెప్పుకుంటున్న మీరంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మీ రూట్స్ ఏంటి? తీయండి, ఒక్క బయట తీయండి. మొత్తం అంతా చరిత్ర తీస్తే అంతా కంపే. ఎవరిదిరా అమెరికా? ఎవరిది? ఈరోజు వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అంటారు. ఉండి సావండి మీరే, మీ బతుకు మీరే సావండి, మీ బతుకు మీరే బతకండి. ఎవడు అవసరం లేదని చెప్పండి. కాదు నాకు వీడు చదువుకున్నోడే కావాలి, మాకు ఉద్యోగం చేస్తున్నాడే కావాలి. మీరేమైనా పెళ్లి చూపులు లేకపోతే మ్యాట్రిమోనీ సైట్ నడుపుతున్నారేంటారా మీరు? కాదు కదా. మీరు కూడా ప్రపంచంలో ఒక భాగమే కదా. ఎందుకు ప్రపంచంతో కలిసి ఉండే ప్రయత్నం చేయరు? ప్రపంచంలో మేమేదో అగ్రరాజ్యం, రాజ్యాధిపతులం, రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి, మిగిలినంతా తుమ్మిడి బ్యాచ్ మీదంతా. ఒక ఆయనేమో మతిమరుపు, ఆయనేమో 80 ఏళ్ళు దాటిన అధ్యక్షుడు, ఈయనేమో రాత్రి మాట్లాడతాడు, పగలు మర్చిపోతాడు. ఈయన అధ్యక్షుడు. ఏ మనుషులు రా బాబు? సరైన వాళ్ళు ఎంచుకుంటారు మీరు మీ అధ్యక్షుల్ని. చైనా నుంచి వచ్చే వస్తువులకు సాధారణంగా తక్కువ ధరకే వస్తాయి. ద్రవ్యోల్బణం గురించి మాట్లాడి ఇక్కడ ఆ ప్రయత్నం గురించి చేస్తే, ఒకవేళ అమెరికా కనుక భారీగా ఆంక్షలు విధించింది, టారిఫ్ కనుక పడింది అనుకోండి, వాళ్ళ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అక్కడ. దీనివల్ల అమెరికాలో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. పోనీ చైనా మీద చూస్తూ ఊరుకుంటుందో? ఊరుకోదు కదా. సెమీ కండక్టర్స్ బ్యాటరీలు తయారీకి కావాల్సిన ఖనిజాలు చైనా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. వీటి సరఫరా ఆపేస్తే కనుక అమెరికా టెక్నాలజీ రంగం దెబ్బతింటుంది. చైనా అమెరికా చేసే వ్యవసాయ ఉత్పత్తుల గురించి, చైనాకు అమెరికా చేసే వ్యవసాయ ఉత్పత్తులు, సోయాబీన్ లాంటివి, దాంతోపాటు విమానాల ఎగుమతులు, వీటిపై చైనా ఆంక్షలు విధిస్తుంది. ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడితో సినిమా అయిపోలేదు. వీళ్ళు చైనాకి ఎందుకు భయపడతారో చెప్తా, మాట్లాడుకుందాం. అమెరికాకు సంబంధించిన యాపిల్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఇటువంటి దిగ్గజ కంపెనీలు చైనాలో బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు అదే యాపిల్ ఇండియాలో ఆసక్తి చూపించడానికి కారణం ఏంటి? ఇదే టెస్లా ఇండియాలో ఆసక్తి చూపించడానికి కారణం ఏంటి? నీ దేశంలో రేట్లు ఆ మాత్రం అలా పెరిగిపోయి ఉన్నాయి. నువ్వు ఎంత బెదిరించినా నీ దేశ కంపెనీలే నిన్ను పట్టించుకోవట్లేదు అధ్యక్ష. నీ దేశంలో కంపెనీలు నిన్ను పట్టించుకోవట్లేదు అధ్యక్ష. ముందు దాని సంగతి చూడు అధ్యక్ష. ఆ తర్వాత పక్క దేశం మీద పడేడుద్ది కానీ, పక్క దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోదు కానీ. అమెరికా షేర్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఈ చైనా కంపెనీలు మార్కెట్లు లేకపోతే ఆ తయారీ యూనిట్లను మూసేసాయి అనుకుందాం, అంటే యాపిల్, టెస్లా ఇలాంటి వాటికి సంబంధించి. ఎందుకంటే కోట్లలో వాళ్ళు చైనాలో బిలియన్ల డాలర్లు కొద్ది పెట్టుబడులు పెట్టారు. ఒకవేళ మూసేసింది అనుకుందాం చైనా. ఆ తర్వాత ఇక్కడ చైనా బట్టన్ నొక్కితే అమెరికాలో ఈ బాంబు పేలుతుంది. కాబట్టి పెద్ద ఆయన మాట్లాడడం, పెద్ద ఆయన కదా పాప. మరి చైనా అంటే ఏమంటాడు? రష్యా చైనా గజగజ ఉణికిపోతుంది అంటాడు. కానీ అసలు మాట ఏంటంటే ఈయన చైనాను చూస్తే ఉణికిపోతూ ఉంటాడు. భారత్ని ఎందుకంటాడంటే పాపం కామ్గా ఉంటుంది కదా, సందర్భానుసారం నడుచుకుంటూ ఉంటుంది కదా. ఇక్కడ అక్కడ నియంత్రిత పాలన లేవు కదా. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే పక్కవాడు ఎవడ మన మీద దాడి చేస్తే మళ్ళీ మనం కొట్టుకుంటాం. ఫస్ట్ అందరూ కలిసి ముక్కుముడిగా ముందు వాడి మీద పడాల్సిపోయి మళ్ళీ మనం కొట్టుకుంటాం. ఇదో దరిద్రం మనకి. కాబట్టి భారత్ చాలా ఈజీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్. ఇవన్నీ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అమెరికాలో అప్పులు ఏదో అగ్రరాజ్యం ధనిక దేశం అనుకుంటారు, కానీ వాళ్ళకున్న అప్పులు ఇంకెవరికైనా ఉన్నాయా? అమెరికా ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో చైనాదే పెద్దవాట. చైనా నుంచే వీళ్ళు ఎక్కువ అప్పులు తీసుకున్నారు. మొన్న లిస్ట్ కూడా మాట్లాడుకున్నాం కదా. చైనా నుంచి అప్పులు తీసుకుంటారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు చూసి చైనా భయపడుతోందంట. చెప్పడానికైనా ఉండాలి కొంచెం. సో అటువంటిది ఈరోజు అమెరికాతో అసలు భారత్ మీద యుద్ధం చేయన ఆలోచన వచ్చిందనుకో, అదే ఆఖరి రోజు అవుతుంది. ఫస్ట్ ఏమో వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది చరిత్రలో. ఎందుకంటే భారత్ మీద యుద్ధం చేస్తామని చెప్పి ఆలోచన వచ్చిన ఏ దేశం బాగుపడి సావలేదు. ఆ పాకిస్తాన్ అలాగే అడుక్కు తింటోంది. ఇటు బంగ్లాదేశ్ బెచ్చబెత్తుకుంటోంది. ఇంకెవరున్నారు ఇంకక్కడ? ఇంకటు ఇటు నాకేం పెద్ద అని తగలట్లా. అంతే, 2 దేశాలే కదా. భారత్ని ఆదరించిన దేశాల కష్టాల్లో కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆపన్న హస్తం అలాగే ఉంటుంది. అంతెందుకు ఆ పనికి మళ్ళీ టర్కీకి భూకంపం వచ్చి
మొత్తం అంతమంది చచ్చిపోతే, శిథిలాల కింద చిక్కుకుపోతే సాయం అందించడానికి దానికి కృతజ్ఞత లేదు. ఇది ప్రపంచానికి సంబంధించి. మీరు మాట్లాడే ముందు గురువింద గింజ ఉంటుంది కదా, దాని చందంగా ఉంటుంది మీ పరిస్థితి. ముందు మీరు సంగతి మీరు చూసుకోండి, ఆ తర్వాత ప్రపంచానికి హితబోధ చేతురు. కానీ మాట్లాడితే 8 యుద్ధాలు ఆపేశాను, 8.5 యుద్ధాలు ఆపాను, 8.5 యుద్ధాలు ఆపాను. ఎవడాపండా నిన్ను ఎవడ ఆపమల్లా? మంట పెట్టేదే మీరు, ఆర్పేది మీరే. ఆర్పేంచే బిళ్ళ పిచ్చుకుంటారు. మంట పెట్టేది మీరే కదా. మరి వెనిజులాలో మీరు ఎలా తీసుకెళ్ళిపోతారు? వెనిజులా అధ్యక్షుని ఎలా తీసుకెళ్ళిపోతారు? అదే యుక్రెయిన్ అధ్యక్షుడిని ట్రంప్ తీసుకెళ్తే ఒప్పుకుంటారా మీరు? గగ్గోలు పెట్టారు మొత్తం, మీరు మీ మీడియా కలిపి మొత్తం అంతా ఓదగొట్టి ప్రపంచాన్ని ఇప్పటి టాప్ లేపిదు. మీరు చేస్తే ఆచారం, పక్కోడు చేస్తే అపచారం. అంతే కదా, మీరు చేస్తే ఆచారం అది, పక్కడు ఎవరైనా చేస్తే అపచారం అది. ఆడెవడు మాట్లాడకూడదు మళ్ళీని. ఏమంటే మీరే శాంతి కామికులు, మీరు ఏం చేసినా చెలేగా. ఈరోజు గ్రీన్లాండ్ని లాగేసుకున్నా ప్రపంచ శాంతి కోసమే, క్యూబాను లాగేసుకున్నా ప్రపంచ శాంతి కోసమే, కొలంబియాను లాగేసుకున్నా ప్రపంచ శాంతి కోసమే, వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్ళి ఏం చేసినా ప్రపంచ శాంతి కోసమే. ఇలా ఆ రోజు ఇరాక్లో చేసినా శాంతి కోసమే. మీరు ఏం చేసినా శాంతి కోసం. ఆఫ్ఘనిస్తాన్లో చేసినా ఆఖరికి ముష్కర మోకరిని పెంచి పోషించినా శాంతి కోసమే. ఇది మీరు అండ్ మీరు మాట్లాడతారు మాకు. కరోనా వచ్చి ప్రపంచం అంతా తలకిందులైనా నిలబడింది మా భారత్, నిలబడింది భారత్. అఫ్కోర్స్ మాలో మాకున్న పెద్ద దరిద్రం ఏంటంటే, పక్కోడు ఎవరైనా మా ఇంటి మీదకి వస్తే మా ఇంట్లో వాళ్ళే కొట్టుకుంటాం. ఈ జబ్బు ఒకటి మాకు తగ్గిపోతే ప్రపంచాలు ఏమో మమ్మల్ని కనీసం మా వెంట్రుక ముక్క కూడా పేకలేవు. చెప్తున్నాం, గుర్తుపెట్టుకునే ప్రపంచాలకి. ఒక దేశానికి ఓ దేశం అవసరం లేదు. మా దగ్గర దరిద్రం ఉంది, ఆ దరిద్రం మేము సెటిల్ చేసుకుంటాం. కానీ మీరు వచ్చి మాకు క్లాసులు చెప్పాల్సిన అవసరం లే. 57 లక్షల మంది ఉన్న గ్రీన్లాండ్ ఏం చేసుకుంటాం? డెన్మార్క్ నీ స్నేహితుడేగా. నీ అత్యాశ కోసం, మీ దురాశ కోసం, మీ దుశ్చర్యలకు పాల్పడుతున్న మీ కంపెనీల కోసం, మీ దేశ ప్రజల వాళ్ళ ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచించకుండా, మీరు తీసుకున్న అప్పుల గురించి మాట్లాడకుండా మీరు చేస్తుంది ఏంటి ప్రపంచానికి? మిమ్మల్ని ఐ థింక్ సౌదీ అరేబియా కదా ఒక సబ్జెక్ట్ కనెక్షన్, గల్ఫ్ దేశాల మీద మధ్య అటాక్ జరిగింది కదా, ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఏమైంది? ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? లేవు కదా, అడ్రస్ గల్లంత కదా. అందుకే కదా పాకిస్తాన్తో జత కట్టాయి. పాకిస్తాన్కి ఎందుకు సాయం చేస్తున్నట్టు? అసలు దేనికైనా సంబంధం ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో ఉంటున్నారు? ఎందుకు జత కడుతున్నారు? ఎవరితో జత కడుతున్నారు? చైనా వద్దంటావు, మళ్ళీ అదే చైనాని మళ్ళీ చైనా మీద దండయాత్ర అంటావు. అదే చైనా బంగ్లాదేశ్లో అక్కడ పోర్టులో యాక్టివిటీ ఉంటే మళ్ళీ చైనాని ఏమన్నావు? అసలు ఏంటిది? అసలు మీరు మామూలుగా ఉంటున్నారా లేకపోతే ఏమైనా పుచ్చుకుంటున్నారా? రాత్రిపూట ఏమైనా పుచ్చుకొని పుచ్చుపట్టిన పళ్ళతో ఉదయం పూట మాట్లాడుతున్నారా? మీకు క్లారిటీ ఉందా? ఒకవేళ మీరు కనుక ఇలా చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఇగో మీకు తెలుసో లేదో, ఎడ్ల బండ్ల మీద మీరు అన్నారు కదా, ఎడ్ల బండ్ల మీద లేకపోతే సైకిల్ మీద తీసుకెళ్ళి మీరు రాకెట్లు వద్దని చెప్పి హేళన చేశారు కదా. అదే పశ్చిమ దేశాలకి భారత్ చెబుతున్న మాట ఒకటి, మేము పచ్చగడ్డైనా తిని బతకగల సత్తా మాకుంది. కానీ మీకుందా? ఈరోజు ప్రపంచం అంధకారంలోకి వెళ్ళిపోయినా, ప్రపంచం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయినా, విద్యుత్ దీపాలు లేకపోయినా బతకగల శక్తి ఏదైనా ఉందంటే అది భారత్కుంది. మీకు గ్యాస్ లేకపోతే బతకలేరు, చమురు లేకపోతే బతకలేరు, గడ్డకట్టుకుపోతారు. మీరు మాట్లాడేది మరి మా కోసం. ప్రపంచంలో ఉన్న మేధా సంపత్తినంతా దొంగలించో, ఇంకా పచ్చిగతులలో చెప్పండి దొబ్బేసో మీరు బతుకుతుంటే ఈరోజు ఈ యూరప్ మాట్లాడదు. యునైటెడ్ నేషన్స్ ఉందా? చచ్చిపోయిందా? అసలు బతుకుందా? ఎందుకు వెనిజులా అంత జరిగిన తర్వాత ఎందుకు గట్టిగా గొంతెత్తి ఎందుకు కాలర్ పెట్టి ప్రశ్నించదు? అదే మిగిలిన ప్రపంచ దేశాల మీద అయితే యూరప్ పడిపోతుంది, యునైటెడ్ నేషన్స్ పడిపోతుంది, ప్రపంచం అంతా గగ్గోల పెట్టేస్తూ ఉంటుంది. అండ్ పశ్చిమ మీడియాతో ఊదగొట్టేస్తుంది ఏకంగా. ఎందుకు? చిన్న దేశమనా? ఇంకంటప్పుడు నువ్వెంత, నువ్వు ఉంటే ఎంత, ఊడితే ఎంత?
ఈ విషయంలో ట్రంప్ నేను సపోర్ట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నేను కాదు, మనం అంతా సపోర్ట్ చేయొచ్చు. ఏదో సందర్భంలో ఈ యునైటెడ్ నేషన్స్ లైక్ WHO అన్నాడు మాకు అవసరం లేదని చెప్పి. నిజమే, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి, విగ్రహం మాత్రం పుష్టిగుంటుంది అక్కడ. ఎందుకు పనిచేయదు మళ్ళీని? రోజు ఏదో ఒక డ్రామా ప్రపంచ దేశాల్లో శాంతి లేకుండా చేయాలి. ప్రపంచంలో శాంతి అనేది లేకుండా చేయడమే. మొన్నే అనుకున్నా, బహుశా అనుకున్నా, 1 వీక్ బ్యాక్ అనుకున్నా, అదేంటిది ఇంత ప్రశాంతంగా ఉంది, ఏ యుద్ధాలు లేవే, ఇలా అమెరికా ఇలా ఉండదే, మరి ముఖ్యంగా ట్రంప్ ఇలా ఉన్నప్పుడు ఇలా జరగకూడదు, ఇలా జరగదే అని చెప్పి అనుకుంటున్నా. ఏదో జరుగుతుందని చెప్పి కట్ చేస్తే వెనుజులా, కట్ చేస్తే ఏదో పెద్ద ప్లాన్ రెడీ చేశాడు. ఇంకా ఫస్ట్ ఏంటంటే గ్రీన్లాండ్ అంట, లేకపోతే కొలంబియా అంట, కొలంబియా కాకపోతే ఇరాన్ అంట, క్యూబా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంట, ఏదేదో మాట్లాడతాడు పెద్ద ఆయన. ఇది కాకపోతే మళ్ళీ వాళ్ళొకరు ఏ ప్రశ్న అడగాలో తెలియదు వాళ్ళు. అరే నువ్వు వెనిజులా అధ్యక్షుని ఎందుకు తీసుకువెళ్ళిపోయావరా అని చెప్పి గట్టిగా ప్రశ్నించాలి కదా. ఈ పశ్చిమ దేశాల సోకాల్ జర్నలిస్టులు ప్రశ్నించరు. చైనా గురించి అడగను మళ్ళీని, ఎందుకంటే మళ్ళీ ట్రంప్ ఎక్కడ మళ్ళీ తిట్ల దండకం మొదలెడతాడని చెప్పి. భారత్ గురించి మాత్రం అడుగుతారు కెలకడానికి. తిలా పాపం తలా పిడికడు అంటాడు కదా, దీంట్లో అగ్రభాగం మళ్ళీ వీళ్ళదే. నిర్మోహమాటంగా వెస్ట్రన్ మీడియా, డూ యూ హ్యావ్ స్పైన్ టు స్పీక్ అబౌట్ ఫ్యూ నేషన్స్? యూ డోంట్ అండ్ యూ వోంట్ అనేది నేనంటున్న మాటగా. జస్ట్ చెక్ ఇట్ ద సోషల్ మీడియా. మీరు మాట్లాడరు కదా, వెనిజులా గురించి మాట్లాడరు, క్యూబా గురించి మాట్లాడు, కొలంబియా గురించి మాట్లాడు, గ్రీన్లాండ్ గురించి మాట్లాడరు. ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకెళ్ళిపోతుంటే ఇది కరెక్టా అని చెప్పి ప్రశ్నించారు. మళ్ళీ అదే వ్యక్తి బయట తీసుకుంటారు, మళ్ళీ మాట్లాడతారు. ఎందుకో ఓ దేశం ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉంటే కళ్ళు కొట్టుకుంటున్న మీ కళ్ళన్నిటికి కూడా ఈ దేశం మీదే మళ్ళీ కిలకేయాలి, ఏదో కిలకేయాలి. చైనాని అడిగి చూడండి, మీకు దమ్ముంటే. సోకాల్డ్ పశ్చిమ మీడియా, పెద్ద పెద్ద మీడియాలు అంటారు కదా, జస్ట్ క్వశ్చన్ అబౌట్ ఫ్యూ నేషన్స్, ఆస్క్ అబౌట్ చైనా. ఏముంది చైనా గురించి అడిగితే వెంటనే కంప్లీట్ టప్ అని ఎగురుతాయి అమెరికాలో. వీళ్ళకి రావాల్సి మళ్ళీ వీళ్ళకి రావు, మళ్ళీ గడ్డి పడుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ వ్యాపారం. భారత్ సంయమనం పాటిస్తోందంటే, శాంతిని ఎప్పుడైనా కలకాలని చూస్తే అది విధ్వంసం, వినాశకరంగా మారుతుంది. అది ఎవరికైనా, ఎక్కడికైనా, ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా. కాబట్టి యావత్ ప్రపంచం, మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలు గుర్తుపెట్టుకోకపోతే ప్రపంచంలో ప్రకృతి మీకే తగిన గుణపాఠం చెప్తుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తే కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిసీవింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైజ్. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య, చైనా అమెరికా మధ్య చిప్ వార్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కూడా. సో అంత స్థితికి వెళ్ళిపోతుంది రోజుకి. అందుకే మాట్లాడరు. ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా ఆప్త బంధువు ప్రపంచానికి ఎవరైనా ఉందంటే నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా ఉన్న మాట మీద నిలబడే దేశం ఏదైనా ఉందంటే కనుక వీఆర్ వెరీ ప్రౌడ్ టు సై వీ స్టాండ్ ఆర్ ఆన్ వర్డ్స్. వీ స్టాండ్ ఆర్ ఓన్ వర్డ్స్. వీ స్టాండ్ ఆన్ ఆర్ ఓన్ వర్డ్స్. మేము మాట ఇచ్చామంటే కనుక ఆ మాట మీద నిల్చుంటాం, దాని మీద నిల్చొని ముందుకెళ్తాం. కాబట్టి భారత్తో దుష్మని వద్దు, భారత్తో స్నేహం, అది ప్రపంచానికే మంచిది. లేదు కాదు కూడదు అనుకుంటే పర్యవసానం భరించాల్సిందే. సైలెంట్గా ఎదిగిపోతాం, కొట్టాల్సిన రోజు కొడతాం, గొబకీ అంటుంది ఆ రోజు ప్రపంచానికి. ఆ రోజు మాట్లాడుకుందాం మళ్ళీ. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది.
అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అద్దానికి లేదు.